బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకునేది ఏదైనా ఉంది అంటే బెంగాలే. బెంగాల్‌లో క్రిందటిసారి ప్రతిపక్ష స్థానాన్ని సాధించింది. అధికార పక్షంలోకి సాధించాలనుకుంటుంది. ఎస్పెషల్లీ అక్కడ వైద్య విద్యార్థులు, వైద్యశాలలు వాటిట్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అట్లాగే హిందువులంతా పోలరైజ్ అయ్యారు. ఏదైతే ఈ చొరబాటుదారులు, శరణార్థుల వల్ల. అదే సందర్భంలో ఆ ప్రాంతాలను హిందువులందరినీ కూడా యునైటెడ్ చేయడంలో సువేందు అధికారి లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ చొరబాటుదారులు అక్కడికే ఎందుకు వస్తున్నారన్నప్పుడు బీఎస్ఎఫ్‌ది తప్పని వాదిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఎదవ తెలివితేటల్ని ప్రశ్నించాడు. ఏదైతే అమిత్ షా. తాజాగా గుజరాత్‌కి ఇదే బీఎస్ఎఫ్ ఉంటది. అట్లాగే రాజస్థాన్‌కి ఇదే బీఎస్ఎఫ్ ఉంటది. పంజాబ్‌కి ఇదే బీఎస్ఎఫ్ ఉంటది. అక్కడెక్కడా లేని చొరబాట్లు, అక్కడెక్కడా లేని ఇంతమంది రావటం మీ రాష్ట్రంలోనే ఎందుకొస్తుంది? బెంగాల్‌లోనే ఎందుకొస్తుంది? ఆ బీఎస్ఎఫ్‌కి అందకుండా లోపలికి రప్పిస్తోంది మీరు. సొరంగ మార్గాలే చేస్తున్నారా? తప్పుడు పనులే చేస్తున్నారా? దేశ ద్రోహం చేస్తున్నారు మీ రాజకీయం కోసం అంటూ తెగేసి చెప్పారు. తేల్చి చెప్పారు.